యేసయ్యకు బాగా ఇష్టమైన బేతనియా అనే ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయన ఒక ఇంట్లో విడిది చేయడం బాగా అలవాటు ఆయనకి. ఎవరి ఇల్లు చెప్పండి, అది గట్టిగా చెప్పండి. మార్తా మరియల ఇల్లు. యేసయ్య వస్తున్నాడని చెప్పి మార్త ఒకదాన్ని ఎన్నుకుంది, మరియ ఇంకొక దాన్ని ఎన్నుకుంది. ఇద్దరికి యేసయ్య అంటే చాలా ప్రేమ. కానీ మార్త అరిసెలు వేసే దగ్గర, గారెలు వేసే దగ్గర కూర్చొని, వంట పని దగ్గర కూర్చొని సతమతం అయిపోతుంది. చెమటతో దుడుచుకుంటూ జాలువారుతున్న జుట్టును పైకి అనుకుంటూ నానా బాధలు పడుతుంది. ఏమీ పట్టకుండా మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అసహనంతో మాట్లాడుతున్న మార్తతో చెప్తాడు, మార్తా మార్తా, నువ్వు ఎన్నో పనులు పెట్టుకొని ఏమైపోతున్నావు, సతమతం అయిపోతున్నావు, కానీ అవసరమైంది. ఇక్కడ నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు కూర్చున్నా, ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి వచ్చినా, ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవ సమావేశాలు, సంభలు, సందర్భాలు ఏవైనా ఒకటే ఉద్దేశంతో జరుగుతాయి. వాటిని నువ్వు అర్థం చేసుకోకపోతే లక్షల సభలకు హాజరైన మన జీవితాల్లో ఎటువంటి మార్పు జరగదు. లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి, దైవజనులు పెద్దలు చాలా కష్టపడతారు, కానీ వీటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ సభ ఇక్కడ